చమురు గ్యాస్ సరఫరాకు ఇక నో బ్రేక్స్. భారత్ ఒమన్ సిఈపిఏ ఒప్పందం అమలులోకి హార్ముజ్ సందిగ్ధత వేళ కేంద్రం చర్యలు అంటూ చూస్తున్నాం. సో నరేంద్ర మోడీ గారికి మాత్రం క్లాప్స్ కొట్టాలి, హ్యాట్సాప్. నరేంద్ర మోడీ ముందు చూపింది ఈ విషయం మాత్రం నరేంద్ర మోడీ ముందు చూపు అనే చెప్పాలి ఇక. సో వార్త చూద్దామండి. అది ఇక చమురు గ్యాస్ సరఫరాకు నో బ్రేక్స్ అమలులోకి భారత్ ఒమన్ సిఏపిఏ ఒప్పందం. హార్మోజ్ సందిగ్ధత వేళ కేంద్ర వ్యూహాత్మక అడుగు. హార్మూజ్ జలసంధి వేళ గల్ఫ్కు ప్రత్యామ్నాయంగా ఒమన్తో భారత్ కుదుర్చుకున్న కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సిఈపిఏ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం ఇకపై ఒమన్లోని ప్రధాన ఓడరేవుల ద్వారా భారతదేశానికి చమురు గ్యాస్ సరఫరా ఎటువంటి ఆటంకం లేకుండా అందనుంది. అలాగే భారత్ నుంచి ఒమన్కు ఎగుమతి అయ్యే రత్నాలు, ఆభరణాలు, దుస్తులు, పాదరక్షకులు, ఫార్మాన్యూట్రికల్స్, బియ్యం వంటి దాదాపు 99% వస్తువులపై ఒమన్ ప్రభుత్వం విధించే సుంకాలు కూడా పూర్తిగా రద్దయిపోతాయంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో మొత్తం మీద గల్ఫ్ దేశాలనే మనం కూడాలకు సంబంధించి ఆధారపడాల్సిన అవసరం అయితే ఉన్నది. మనం దిగుమతి చేసుకోవాల్సిందే, ఎందుకంటే మన దగ్గర తయారు కాదు. సో ఈరోజు హార్మూజ్ జలసంధి, ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల హార్మూజ్ జలసంధిని మూసేసే పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి పెట్రోలియం కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, ఎల్పిజి గ్యాస్ సంబంధించి ఏది కూడా దిగుమతి రావడం లేదు. అక్కడ షిప్ల మొత్తం ఆపేస్తూ ఉన్నారు, అవసరమైతే పేల్చేస్తూ ఉన్నారు. సో దానికి అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఓ స్టెప్ ముందుకేసి ఒమన్తో ఒప్పందం చేసుకున్నాడు. ఇక ఒమన్తో ఒప్పందం చేసుకుని అంటే మనకి ఇక క్రూడ్ ఆయిల్ సంబంధించి ఎలాంటి బాధ లేదు, ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ నరేంద్ర మోడీ ఈ విషయంలో. దీనివల్ల ఒమన్ మార్కెట్లో భారతీయ వస్తువుల వ్యాపారం బాగా పుంజుకుంటుంది. అదే టైంలో భారత్ కూడా ఒమన్ నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, ఎల్ఎన్జి ఎరువులపై పన్నుల భారం తగ్గించింది. ఈ ఒప్పందం మన దేశంలోని రైతులు, మహిళలు, చేతి వృత్తుల వారు, చిన్న పరిశ్రమల ఆర్థిక శ్రేయస్సుకు ఎంతో సహాయపడుతుందని, కొత్త ఉద్యోగాల కల్పనకు వేగవంతం చేస్తూ దేశ ఆర్థిక రంగానికి కొత్త ఊపునిస్తుందని కేంద్రం భావిస్తున్నది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తల వల్ల అంతర్జాతీయంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా ఓడల రాకపోకలకు ప్రమాదం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే సముద్ర చమురు వ్యాపారంలో 20% హార్మూజ్ ద్వారానే సాగుతోంది. అయితే ప్రస్తుతం ఇరాన్ విధిస్తున్న ఆంక్షలు, అమెరికా చేస్తున్న నౌకాదళ దిగ్బంధనం వల్ల సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈల నుంచి మన దేశానికి వచ్చే చమురు గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడి ధరలు పెరిగే ప్రమాదం ముంచుకొస్తున్నది. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాలతో వ్యాపారానికి ప్రత్యామ్నాయంగా భారత్ ఒమన్తో ఒప్పందం కుదుర్చుకున్నది. గతేడాది డిసెంబర్లో ప్రధాని మోదీ మస్కట్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఇరు దేశాల ప్రతినిధులు జూన్ 1 నుంచి అమలు అయ్యేలా సిఈపిఏ డీల్పై సంతకాలు చేశారంటూ చూస్తున్నాం. సో ఇది మంచి నిర్ణయం, నరేంద్ర మోడీ గారి ముందు చూపు. సో దేశం కోసం